హలో గైస్, కెమిస్ట్రీ సెకండ్ సెమ్ యూనిట్ 1 చాప్టర్ 3 కెమిస్ట్రీ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. అవి ఎగ్జామ్ లో ఎలా రాయాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలో ఈజీగా ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్స్ ఏమున్నాయో చూద్దాం. ఆ క్వశ్చన్స్ లో లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్: ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్, వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్, catalytic properties. Transition elements, what are transition elements? Explain variable oxidation states and magnetic properties. What are transition elements, variable oxidation states and catalyst properties? సో ఇందులో వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఫస్ట్ కామన్ గా ఉంది, కెటలిటిక్ ప్రాపర్టీస్ నెక్స్ట్ ఉంది, తర్వాత ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, వాట్ ఆర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అనేది కామన్ ఉంది. ఇవన్నీ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. సో ఈ చాప్టర్ చదువుకుంటే మనకు కంపల్సరీ 12 మార్క్స్ గ్యారంటీ. ఈ 3 క్వశ్చన్స్ మనం చదువుకుంటే, ఈ ప్రాపర్టీస్, ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 12 మార్క్స్ గ్యారంటీగా వచ్చేస్తాయి. రైట్? సో ఇవి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, ఆన్సర్స్ అవి చూద్దాం. ఫస్ట్, రైట్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ అంటే 3D సిరీస్, వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ అండ్ catalytic ప్రాపర్టీస్ చూద్దాం. ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ అంటే 3D సిరీస్ అని చెప్పొచ్చు. ఎలిమెంట్స్ ఎక్కడి నుంచి ఉంటాయి? స్కాండియం నుంచి జింక్ వరకు ఉంటాయి. సో ఇది 3D సిరీస్ అని ఎందుకు పిలుస్తారు అంటే, ఎలక్ట్రాన్స్ ఫిల్లింగ్ 3D ఆర్బిటాల్స్ లో జరుగుతుంది కాబట్టి, లాస్ట్ ఎలక్ట్రాన్స్ అని 3D ఆర్బిటాల్స్ లో ఫిల్ అవుతాయి కాబట్టి 3D సిరీస్ అని చెప్తారు. కాన్ఫిగరేషన్స్ రాయమన్నాడు కాబట్టి ఒక టేబుల్లో రాసేద్దాం, చూద్దాం. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టం అని అనుకుంటున్నారేమో చూసి, బట్ చాలా ఈజీ. ఇందులో అంత కాన్ఫిగరేషన్ లో కామన్ ఉండే టర్మ్స్ ఆర్గాన్ 4s2. ఈ ఆర్గాన్ బ్రాకెట్స్ లలో పెట్టాలి, స్క్వేర్ బ్రాకెట్స్ లో 4s2 రాసుకోవాలి. మిగతావి పై నుంచి కిందకి, స్కాండియం నుంచి జింక్ వరకు 3D 1, 2, 3, 4 కాకుండా ఇక్కడ 5 అది చెప్తాను. 5, 6, 7, 8, 9 రావాలి, ఇక్కడ 10. సో అట్లా వరుసగా వేసుకుంటే సరిపోతుంది. కాకపోతే క్రోమియం, కాపర్ ఇవి రెండు స్పెషల్ అన్నమాట. సో ఇక్కడ ఏమవుతుంది, 3D 4 రావాల్సింది 5 వస్తుంది, 4s2 ఉండాల్సింది 4s1 ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ నుంచి ఒక ఎలక్ట్రాన్ ఇక్కడికి జంప్ అయి మనకి ఎక్స్ట్రా స్టెబిలిటీ వస్తుంది, 3D 5 వస్తుంది. అందుకోసమని క్రోమియంలో, అలాగే కాపర్ లో కూడా ఇక్కడ ఉండాల్సిన ఒక ఎలక్ట్రాన్ ఇక్కడికి జంప్ అయి 3D 10 అయ్యి ఇక్కడ ఎక్స్ట్రా స్టెబిలిటీ, అందుకని ఇక్కడ ఎక్సెప్షన్ అని రాశారు. సో అలా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు స్కాండియం నుంచి జింక్ వరకు. ఒక్కసారి ఒక 2-3 సార్లు మనం ఇది చదివి రాసేస్తే అయిపోతుంది. ఇక్కడ ఈ డెఫినేషన్ ప్లస్ ఈ కాన్ఫిగరేషన్ రాస్తే మనకి 2 మార్క్స్ పడిపోతాయి ఆన్సర్లో. సో నెక్స్ట్, వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్. వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ అనగానే పేరు మనకి ఏమనిపిస్తుంది, అది ఏంటంటే అర్థము ఈజీగా ఎక్కువ నంబర్ ఆఫ్ ఫేసెస్ ఉన్న ఒక విలన్ లాగా. అంటే నంబర్ ఆఫ్ ఫేసెస్ అంటే రకరకాల పర్సనాలిటీస్ ఉంటాయి. సో అలాగే ఇక్కడ 3D సిరీస్ లో ఎలిమెంట్స్, ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ లో ఎక్కువగా నంబర్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఎక్కువ ఉంటాయి. బికాస్ ఆర్బిటాల్స్ ఎక్కువ, NS1, N-1d ఆర్బిటాల్స్ రెండు కూడా బాండింగ్ లో పార్టిసిపేట్ చేస్తాయి కాబట్టి నంబర్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఎక్కువ. సో దానికి ఎగ్జాంపుల్స్ +2, ఐరన్ +2, +3, మ్యాంగనీస్ అయితే +2 నుంచి +7 దాకా చూపిస్తుంది. సో ఇది వీటికి స్పెషాలిటీ అన్నమాట. నెక్స్ట్, కెటలిటిక్ ప్రాపర్టీస్. ఈ కెటలిటిక్ ప్రాపర్టీస్ లో ఎందుకు ఉంటాయి ఇవి, ఎందుకు క్యాటలిస్ట్? క్యాటలిస్ట్ అంటే మనకి రేసింగ్ కార్స్ లలో స్పెషల్ ఫ్యూయల్ వేస్తారు కదా, వీడియో గేమ్స్ లలో చూపిస్తారు నైట్రో ఫ్యూయల్ అని. సో అట్లా అనమాట, కెటలిస్ట్ కూడా నైట్రో ఫ్యూయల్ లాగా. సో ఈ కెటలిటిక్ ప్రాపర్టీస్ దాంట్లో ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ చాలా ఎక్కువ క్యాటలిస్ట్ గా వర్క్ చేస్తాయి. ఎందుకు అంటే వాటికి వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఉండడం, కాంప్లెక్సెస్ ఫార్మ్ చేయడం, అండ్ ఆల్సో రియాక్టెంట్స్ ని వాటి సర్ఫేస్ మీదనే అతుక్కునేటట్టుగా చేయడం. సో ఈ 3 రీజన్స్ వల్ల దే షో కెటలిటిక్ ప్రాపర్టీస్. సో అలాంటి కొన్ని క్యాటలిస్ట్ ఎగ్జాంపుల్స్ రాస్తే సరిపోతుంది. ఇది ఎందుకు చూపిస్తుందో ఈ ఒక్క లైన్ రాసి, నెక్స్ట్ ఈ ఐరన్, వెనడియం పెంటాక్సైడ్, ప్లాటినం, పల్లాడియం అండ్ నికెల్ ఇవన్నీ కూడా క్యాటలిస్ట్ గా పనిచేస్తాయని రాస్తే సరిపోతుంది. రైట్? సో ఈ మిగతా పాయింట్స్ మనకి గుర్తున్నా గుర్తులేకపోయినా ఇక్కడ చూడండి, ట్రాన్స్మిషన్ ఎలిమెంట్స్ ఫార్మ్ ఇంటర్మీడియట్ కాంప్లెక్సెస్ విత్ రియాక్టెంట్స్. దాని వల్ల ఏమవుతుంది, యాక్టివేషన్ ఎనర్జీ తక్కువయ్యి రియాక్షన్స్ త్వరగా జరుగుతాయి. సో ఈ పాయింట్స్ అన్ని గుర్తులేకపోయినా అట్లీస్ట్ ఈ ఒక్క పాయింట్ అండ్ ఐరన్ కొన్ని ఎగ్జాంపుల్స్ రాస్తే ఈజీగా మనకి ఇక్కడ ఇంకొక 3 మార్క్స్ పడిపోతాయి. నెక్స్ట్, సో అంటే ఇప్పుడు మనకి 3 మార్క్స్ ఇక్కడ ఈ వేరియబుల్ ఆక్సిడేషన్ రాసినందుకు 3 మార్క్స్ మళ్ళీ, అండ్ ఇక్కడ 2 మార్క్స్, ఎంత 6 + 2 8 మార్క్స్ ఆల్రెడీ పడిపోతాయి. ఇంకొక 4 మార్క్స్ మిగతా పాయింట్స్ కూడా రాస్తే ఈజీగా 12 మార్క్స్ వచ్చేస్తాయి. ఈ సైడ్ హెడింగ్స్ లాగా గుర్తుపెట్టుకున్నా మనకి ఈజీ అయిపోతుంది. ఇంటర్మీడియట్ కాంప్లెక్సెస్ ఫార్మ్ చేస్తుంది, రియాక్టెంట్స్, ఈ ప్లాటినం, పల్లాడియం అండ్ నికెల్ రియాక్టెంట్స్ ని అబ్జార్బ్ చేసుకుంటాయి. ఇవేమో వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఉండడం వల్ల ఎగ్జాంపుల్ గా చూపిస్తే ఈజీగా మనకి మార్క్స్ వచ్చేస్తాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, సో వాట్ ఆర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, ఎక్స్ప్లెయిన్ దేర్ వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ అండ్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్. వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఆల్రెడీ చూసాము.
మళ్ళీ డైరెక్ట్ గా మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్కి వెళ్ళిపోతాం. మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అంటే మ్యాగ్నెట్స్ అంటే మనందరికీ తెలుసు, దే అట్రాక్ట్ మెటల్స్. స్పెషలీ మనకు తెలిసిన కామన్ మెటల్ అట్రాక్ట్ చేసే మెటల్ ఏంటి? ఐరన్. సో ఈ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ కి ఎలా వచ్చాయి అంటే అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ డి ఆర్బిటాల్స్ లో ఉండడం వల్ల మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ వచ్చాయి. ఈ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ కూడా 3 టైప్స్: డయామాగ్నెటిజం, పారామాగ్నెటిజం, ఫెరోమాగ్నెటిజం. డయామాగ్నెటిజం ఎప్పుడు ఉంటుంది అంటే అన్ని ఎలక్ట్రాన్స్ పేర్ అయిపోయి ఉంటాయి, అన్పేర్డ్ కాకుండా అన్ని పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటే అప్పుడు డయామాగ్నెటిజం అవుతుంది. మ్యాగ్నెట్స్ రిపెల్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ జింక్ 2+ అయాన్, దాంట్లో అసలు అన్పేర్డ్ ఎలక్ట్రాన్సే ఉండవు, నో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ పారామాగ్నెటిజం లో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, లైక్ Fe+3, వీక్లీ అట్రాక్టెడ్, కొంచెం కొంచెం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో అవి అట్రాక్ట్ అవుతాయి. ఫెరోమాగ్నెటిజం బాగా ఎక్కువగా అట్రాక్ట్ అయ్యేవి ఐరన్, కోబాల్ట్ అండ్ నికెల్. ఇవి వీటిని పర్మనెంట్ మ్యాగ్నెట్స్ గా కూడా కన్వర్ట్ చేయొచ్చు. సో వీ కెన్ చేంజ్ దెమ్. అందుకోసమని ఇవి ఫెరోమాగ్నెటిక్ సబ్స్టాన్సెస్ లేదా ఫెరోమాగ్నెటిజం ప్రాపర్టీని ఫెరోమాగ్నెటిజం అని చెప్తారు. సో ఈ పాయింట్స్ రాస్తే మనకి ఇంకా మిగతా మార్క్స్ కూడా పడిపోతాయి. ఇక్కడ ఒక 6 మార్క్స్ పడిపోతాయి, ఇక్కడ ఇంకా ఇక్కడ ఒక 3 మార్క్స్, ఇక్కడ ఒక 4 మార్క్స్, ఇక్కడ ఒక 2 మార్క్స్. ఎందుకు? ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటే ఏంటి అనేది డెఫినేషన్ కూడా రాయాలి కదా. ఏంటి ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటే? దే హ్యావ్ యూనిక్ ప్రాపర్టీస్ విచ్ ఆర్ క్రూషియల్, విచ్ ఆర్ మిడిల్ ఆఫ్ ఎస్ అండ్ పి బ్లాక్. అటు ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ లాగా ఉండవు, ఇటు పి బ్లాక్ ఎలిమెంట్స్ లాగా ఉండవు, మధ్యలో ఉంటాయి కాబట్టి ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని పిలుస్తారు. వీటికి ఇది ఎందుకు వస్తుంది అంటే పార్షియల్లీ ఫిల్డ్ డి ఆర్బిటాల్స్ వల్ల వస్తుంది అని రాస్తే సరిపోతుంది. సో ఆల్సో కాల్డ్ యాజ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. దే ఎగ్జిబిట్ వేరియస్ ప్రాపర్టీస్ డ్యూ టు పార్షియల్లీ ఫిల్డ్ డి ఆర్బిటాల్స్ అని రాస్తే 2 మార్క్స్ అక్కడ వచ్చేస్తే, ఇక్కడ 2 + 4 6, వెనకాల నెక్స్ట్ 6 మార్క్స్. సో 12 మార్క్స్ మీకు ఎటు వచ్చేస్తాయి. నెక్స్ట్ సేమ్ క్వశ్చన్, వాట్ ఆర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్? వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ అండ్ క్యాటలిస్ట్ ప్రాపర్టీస్ ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ లో ఎందుకు ఎగ్జిబిట్ చేస్తుంది రాయాలి, ఐరన్, మ్యాంగనీస్ ఎగ్జాంపుల్స్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ లో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ వల్ల వస్తుంది. డయామాగ్నెటిజం, పారా, ఫెర్రో అని 3 టైప్స్ ఉంటాయి. ఈ ఫార్ములా కూడా వేస్తే ఈజీగా మనకి 12 మార్క్స్ వచ్చేస్తాయి. సో గుర్తుంటుంది కదా ఈజీగా. థ్యాంక్ యూ.